మాజీ ఎంపీ వెటరన్ సినీ నటి జయప్రదకు మరో షాక్ తగిలింది. ఈఎస్ఐకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఆమెకు జైలు శిక్ష పడగా లేటెస్ట్ గా మరో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రాజకీయ నాయకురాలిగా మారిన నటి జయప్రదను అరెస్ట్ చేసి ఫిబ్రవరి 27న కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు పోలీసులను ఆదేశించింది. జయప్రదపై 7వసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన తర్వాత కూడా ఆమె విచారణకు కోర్టుకు రాలేదని సీనియర్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్నాథ్ తివారీ తెలిపారు. దీంతో ఆమెకు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జయప్రదను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ను కోర్టు ఆదేశించింది. జయప్రద 2019లో రాంపూర్ నుంచి బీజేపీ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమెపై 2 వేర్వేరు కేసులు నమోదయ్యాయి. రాంపూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో ఈ కేసులు నడుస్తున్నాయి. కానీ నిర్ణీత తేదీల్లో విచారణకు జయప్రద కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా ఒకదాని తర్వాత ఒకటి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ జయప్రద కోర్టుకు రాలేదు. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలంటూ యూపీ రాంపూర్ జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున రాంపూర్ నుంచి లోక్సభ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు. ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారంటూ జయప్రదపై కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతోంది. కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇప్పటి వరకు 7 సార్లు వారెంట్ జారీ చేసినా అరెస్టు చేయలేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు పోలీసులపై సీరియస్ అయింది. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకురావాలంటూ రాంపూర్ ఎస్పీని ఆదేశించింది. విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. జయప్రదను అరెస్ట్ చేసి హాజరుపరచాలని ఇంతకుముందు కూడా కోర్టు పోలీస్ కమిషనర్కు లేఖ రాసింది. కానీ రాంపూర్ పోలీస్ బృందం జయప్రదను కోర్టులో హాజరుపరచలేదు. మరోసారి కోర్టు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం జయప్రద కోసం రాంపూర్ పోలీసులు వెతుకుతున్నారు.